అవి కనబడతాయి కానీ మనతోటి రావు. కనుక అవి మాయా స్వరూపాలే అని మనం గ్రహించి వాటిపై ఉన్నటువంటి దేవుడు కలుగజేసినటువంటి ఆ జ్ఞానమును మనం పొందుకొని వాటి యందు మనం ఎలాగూ నడుచుకోవాలో నేర్చుకునటమే మనకు ఇచ్చినటువంటి నీతి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. సాతానుగాడు అనేక విధమైనటువంటి ఉరులు ఉచ్చులు వేస్తూ ఉంటాడు. ఒక మనిషికి దాదాపు ముగ్గురు సెక్యూరిటీ లాగా వాళ్ళు ఉంటారు, అపవాది సైన్యం. మనం ఆ విషయాన్ని మనం ప్రధానంగా గ్రహించాలి. మనం అనుకుంటాం ప్రతిదీ కూడా యాదృచ్ఛికంగా జరుగుతూ ఉందని అనుకుంటాం, కానీ నీ మనస్సును నీ దేవుడు ఎంతగా ఎరిగి ఉన్నాడో అలాగే ఇంకొకరు కూడా ఎరిగి ఉన్నారు, అపవాదిగాడు. నీ మనసు ఏంటో వాడికి తెలుసు, నీ ఆలోచన ఏంటో వాడికి తెలుసు, నీ బలం ఏంటో వాడికి తెలుసు, నీ స్థిరత్వం ఏంటో వాడికి తెలుసు, నీ ఆలోచన ఏంటో వాడికి తెలుసు, నువ్వు ఎందులో బలంగా ఉంటావో వాడికి తెలుసు, నువ్వు ఎందులో బలహీనంగా ఉంటావో కూడా వాడికి తెలుసు. ఎందులో ఏదో ఒక దాంట్లో మనం కొన్ని విషయాలలో బలహీనంగా ఉంటాం. కొంతమంది పిల్లల పైన బలహీనులు అవుతారు కదా, పిల్లల ప్రేమను బట్టి వారు ఏది చేసినా కాదనలేనటువంటి బలహీనులు అవుతారు. కొంతమంది స్నేహితుల మీద బలహీనులు అవుతారు, స్నేహితుడు ఏది చెప్పినా కాదనలేనటువంటి బలహీనమైనటువంటి స్థితిలో ఉంటారు. కొంతమంది భర్తకు బలహీనులు అవుతారు, భర్త ఏది చెప్తే అది భార్యలు చేసేటటువంటి బలహీనులుగా ఉంటారు. కొంతమంది భర్తలు భార్య ఏది చెప్తే అది చేసేటటువంటి బలహీనంగా ఉంటారు. అపవాదిగాడు ఏం చేస్తాడు, ఇక ఈ బలహీనతలన్నింటిని చూసుకొని వాడు బాణం వేస్తూ ఉంటాడు. వాడు ఎంత చిన్న లాజిక్ను ప్లే చేస్తాడో మనం అది గ్రహించం. మన సహనాన్ని, మనకు సహనం లేదనుకో ఆ సహనం మీదనే కొడతాడు. మనకు కోపం ఎక్కువ అనుకో కోపం మీదనే వాడు పన్నాగం ఉంటుంది. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు నేను ఎక్సర్సైజు, బాక్సింగ్ లాంటివి చేసేవాడిని. అయితే నేను ఎప్పుడైనా కానీ ఎవరినైనా కొట్టేటప్పుడు ఫస్ట్ దెబ్బనే సాలిడ్గా కొట్టాలనేటటువంటి ఉద్దేశం నాది ఉంటుండే. నెక్స్ట్ వాడు చేయకుండా ఉండాలనేటటువంటి ఉద్దేశం నాలో ఉండే. అది కూడా అపవాది లక్షణమే, అపవాది సృష్టించినటువంటి ఆలోచనే. అయితే అపవాదిగాడు కూడా ఎదుటి వాళ్ళను బలహీనత మీద లేవలేకుండా కొడతా ఉంటాడు. ఇలాగా చిన్న విషయాన్ని కూడా వాడు పరిగణనలోకి తీసుకుంటూ ఉంటాడు. చాలామంది బీపీ వాడికి షుగరు అని అంటాడు కదా, అక్కడనే దెబ్బ కొడతాడు. ఎలా కొడతాడంటే, నీ ఆత్మీయ స్థితి బాగుంటుంది, బలంగా ఉంటుంది, భర్తకు షుగర్ ఉంటుంది, బయట పనికి పోయి వస్తాడు, ఇంటికి రాగానే ఏం వండినావు అని అంటే, అయ్యా నువ్వు వస్తావని నేను అనుకోలేదు, మరి ఏముంది అంటే ఇంత స్వీట్ ఉంది అంటాడు. వాడు స్వీట్ తింటే సస్తాడు, కానీ అదే పెట్టిపిస్తాడు భార్యతోని. అప్పుడు ఇంట్లో గొడవ, నాకు షుగర్ ఉందని తెలుసు, నాకు ఇంత అన్నం పెట్టలేదు, నేను ఇల్లు కంటే ఇది బెస్ట్ అది బెస్ట్ అని వాడు చిన్న ఆలోచనతోనే వాడు ఇంట్లో పెద్ద రభస చేస్తాడు. వాటిని మనం బాగా జాగ్రత్తగా గ్రహించాలి. చిన్న కోపం ఉంటుంది, కోపం అని మనకు తెలుసు, ఆ కోపం వచ్చే పనే మనం చేస్తాం, ఆ కోపంతో ఇంట్లో పెద్ద రభసం చేస్తూ ఉంటాడు. ఈ అపవాదిగాడు చేసేటటువంటి పనులన్నీ ఇవే. అందరు అనుకుంటారు పెద్ద నేరం, దొంగతనము, వ్యభిచారము ఇలాంటివి అనుకుంటాడు. కాదు, వాడు ఎక్కడ పెట్టాలో చిన్న వాటినే పట్టుకుంటాడు. మనం క్రైస్తవులుగా మనం దేవుని యందు ఉన్నప్పుడు పెద్దవి చేయము. ఇక వాడికి తెలుసు వీడు పెద్దవి చేయడని. వీడు వ్యభిచారం చేయడు, వీడికి ఎంత చెప్పినా వీడు వేస్ట్ గాడు అంటాడు. ఈమె చేయదు, ఈమె వేస్ట్ది అంటాడు. ఈమె దొంగతనం చేయదు, ఈమె వేస్ట్ అంటాడు. కానీ ఎక్కడ ఏం చేస్తుందో వానికి తెలుసు. చిన్న విషయాలను కొట్లాట వాడు పట్టుకుంటాడు. ఇంటి ముంగట ఊడ్చేటప్పుడు ఆమె చెత్తంతా ఇటు నూకింది అనేసి ఇక అక్కడ గొడవ పెడతాడు. నేను రోజు ఓర్చుకుంటూ పోతా ఉంటే ఆమె మొత్తం ఇటే నూకుతుంది అని అంటే ఇక్కడ మొదలవుతుంది. ఇంట్లో నుంచి భర్త పిల్లలు అందరూ వచ్చి పెద్ద రభస అవుతుంది. వానికి తెలుసు ఎక్కడ గొడవ పెట్టాలో. పెద్దవి చేయడాడు, పెద్దవి మనం చేయమని వానికి తెలుసు. చిన్న వాటినే వాడు పాయింట్అవుట్ చేస్తూ ఉంటాడు. కనుక మనం పోరాడుతున్నది ఎవరితో పోరాడుతున్నాం? అపవాదులతో, దుష్టశక్తులతో, అంధకార చీకటి శక్తులతో, లోకనాథులతో, దురాత్మలతో, అధికారులతో. వీళ్ళందరూ ఎలాగున్నారంటే ఈ లోకం మీద ఎలాగైతే రోలింగ్ చేస్తూ ఉన్నారో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఎస్పీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎలాగున్నారో అపవాదులు కూడా అలాగే ఉంటారట.
33,000 కోట్ల కంటే ఇంక అధికమైనటువంటి సంఖ్య కిందికి త్రోసివేయబడ్డది. ఆ సంఖ్యనే మనందరినీ ఏలుతా ఉంది. కనుక మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఒక చక్కటి మాటలు విన్నా. ఏమనంటే, అపవాదిగాడు నిరాయుధుడు అయిపోయాడు. ఎప్పుడు అయిపోయాడు నిరాయుధుడు? యేసయ్య మరణం ద్వారా, ఆయన రక్తం కార్చడం ద్వారా అపవాదిగాడు నిరాయుధుడు అయిపోయాడు. మనము బలవంతులం అయిపోయినాం, ఆయుధవంతులం అయిపోయినాం. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, అపవాదిగాడికి బలం ఇస్తాం. వాడు ఏమంటున్నాడంటే, నేను ఏదైనా కానీ చట్టబద్ధంగానే చేస్తా, నేను ఒకరింట్లోకైనా వెళ్ళాలంటే చట్టబద్ధంగానే వెళ్తా. వాడు చట్టబద్ధంగా లేకుండా వాడు వెళ్ళాడు, వాడు వెళ్ళలేడు. యేసయ్య ఈ గృహంలో ఉండి యేసయ్యకు మనం పరిపూర్ణులుగా మనం ఉంటే వాడు ఇంట్లో దాకా రాలేడు, ఇంట్లో ఏ కార్యం చేయలేడట. కానీ వాడు ఎలాంటి కార్యాలు వెతుకుతుంటాడంటే, నీ దగ్గరికి రావడానికి చుట్టుపక్కలనే తిరుగుతూ ఉంటాడు, చుట్టుపక్కల వారిలోనే ప్రవేశిస్తూ ఉంటాడు. ఏమైంది ఈ మధ్య మీకు ఇంట్లో అంతా ఏదో అశాంతిగా ఉన్నట్టుంది, ఇక్కడికి వెళ్తే అక్కడ చాలా బాగా అవుతుంది అంటాడు. అంటే ఆ మాట మనకేమవుతుంది? హింపైన మాటగా ఉంటుంది. నిజమే కదా, మన ఇంట్లో సమాధానం లేదు కదా, మన ఇంట్లో సమృద్ధి లేదు కదా, మేము కష్టపడుతున్నాం, మాకు ఏమీ ఎలా బరకత్ లేదు కదా అనేటటువంటి ఆలోచనను కలగజేస్తూ ఉంటాడు. మెల్లగా కలగజేసిన తర్వాత వాళ్ళు రండి రండి అని చాలాసార్లు ఏమని ఉంటుందంటే, అదృష్టం ఎన్నిసార్లు కొడుతుందట తలుపు? అదృష్టం ఒకసారే కొడుతుందట. దురదృష్టం ఎన్నిసార్లు కొడుతుందట? తలుపు తీసేదాకా కొడుతుందట. అదృష్టమేమో ఒకసారే కొడుతుంది, దురదృష్టమేమో తలుపు తీసేదాకా కొడుతుంది. అలాగే మనని ఏదైనా ఒక చిక్కులో పెట్టడానికి వాళ్ళు వెంబడి వాడి వాళ్ళ డబ్బులు పెట్టుకొని కూడా మనని తీసుకెళ్తారు. అక్కడ మొదలవుతుంది దానికి బలమిగా, అక్కడ ప్రవేశిస్తుంది ఇక వాడి బలం, ఇంకా ఇల్లును మొత్తం విచ్ఛిన్నం చేయడం. అందుకే వాడు ఏమంటాడంటే, నేను చట్టబద్ధం మోషే ధర్మశాస్త్రం ప్రకారంగానే అది వస్తుంది దయ్యము. మనం వాడికి అవకాశం ఇస్తే వాడు మనల్ని వదిలిపెట్టాడు, వీడు నా బిడ్డ అంటాడు. అందరి ముందు, ఇంతమంది ముందు ఆ సీన్ నిజంగా నాకు ఏ టెక్నాలజీ తెలియదు, కానీ ఆ టెక్నాలజీ కనుక నాకు తెలిస్తే మంచి ప్రోగ్రాములు చేయాలని నాకు ఉంది, కానీ నాకేమో మైండ్లో ఉంది, కానీ దాన్ని ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. వీడు నా బిడ్డ అంటది అంతమందిలో. మనము ఎప్పుడైతే పరిపూర్ణులుగా ఉంటామో వాడు మన దరిదాపున కూడా రాడు. ఎప్పుడైతే మనం కొంచెం అవకాశం ఇస్తామో ఇంకా వాడు ఆ కుటుంబం ఒక్కరిలో ప్రవేశించి కుటుంబాన్ని అంతా కూడా విచ్ఛిన్నం చేస్తూ ఉంటాడు. మీరు అందరూ రాజాదిరాజు సినిమా చూసినరో లేదో? చూసిరా ఎవరైనా? రాజాదిరాజు చూసిరా? కొంతమంది చూసిరా అక్క, మీరు చూడలేదా? అందులో బాగుంటుంది. అంటే సినిమాని నేను ఎంకరేజ్ చేయట్లేదు, సాతాను యొక్క పన్నాగం ఎలాగుంటుందో, వాడి యొక్క మోసం ఎలాగుంటుందో, మనం వాడి మోసాన్ని, వాడి యొక్క పన్నాగాన్ని మనం గుర్తుపట్టకుండా మనం జయించలేం కదా. మనం వాడి మోసాన్ని మనం జయించాలంటే వాడి ఎలాంటి క్రియలు చేస్తాడో మనం గ్రహించగలగాలి. మీరు నమ్మరు, ప్రతి విషయంలో కూడా, ఒక్కొక్క విషయంలో మనం సంపూర్ణంగా యేసయ్య దగ్గరికి అయితే రాలేం. యేసయ్య దగ్గరికి వచ్చినాకనే సంపూర్ణం అవుతాం. ఎప్పుడైతే నేను దేవుని దగ్గరికి వచ్చినానో, మొట్టమొదట నా బలహీనత ఏంటంటే తాగుడు. నేను ప్రార్థన అయితే చేసుకునేవాడిని, ఆపద కలిగినప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని, ప్రభువా చెంపలు వేసుకున్నా అని నక్కశాస్త్రం చేసేవాడిని. కొద్ది రోజులు అయిపోగానే స్నేహంతోటో లేకుంటే ఇంకొక కారణాల ద్వారా మళ్ళీ నేను లోకంలోనికి వెళ్ళిపోయేవాడిని. మొట్టమొదట నాకు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ కరోనా పీరియడ్లో విపరీతమైనటువంటి తాగుడు వ్యసనంతో నేను తులతూగుతున్నా. నేను అలాంటి స్థితిలో నా ఇంట్లో ఎవరు కూడా నాకు అడ్డు చెప్పేవారు ఎవరు లేకుండే. డబ్బు లేక కాదు, అటువంటి పరిస్థితిలో కూడా మా ఇంట్లో చాలా డబ్బు ఉండే. అప్పుడు కాంట్రాక్ట్ నడుస్తుంది, మంచి చాలా డబ్బు ఉండే. రోజు మందు తాగటం, 10 మంది ఇంట్లో కూర్చోబెట్టుకొని పేకాడుతూ మందు తాగుతూ ఆ కాలాన్ని మొత్తం 1 మంత్ చేంజ్ ఏదో ఉండే, ఆ కాలం మొత్తం వెళ్ళబుచ్చిన. మాకు ఒక కారు ఉండే, ఇన్నోవా క్రిస్టా కారు. ఆ కారుకి మెడికల్ ఏదో స్టిక్కర్ అతకబెట్టి మొత్తం సిటీ అంతా తిరుగుతున్నా, మెడికల్ స్టిక్కర్ ఉంచి. ఏ పోలీసు వాళ్ళు ఆపలేదు. నాకు మందు కావాలంటే ఒక కానిస్టేబుల్ ఉండే ఇంటి దగ్గర, ఆ కానిస్టేబుల్ని ఎక్కించుకొని మొత్తం పోవాలి, పోయి తెచ్చుకోవాలి. ఒక బాటలు 3,000 పెట్టి కొన్నా. నేను మందు కొరకు నాకు లేదు అనేటటువంటి స్థితి నాకు లేకుండా అలాగ తాగుతూ ఉన్నప్పుడు, ఇదంతా నాకు ప్రత్యక్ష సాక్షులు నా పిల్లలు ఉన్నారు, నేను ఏ ఒక్క విషయం కూడా అబద్ధం చెప్పట్లేను.
అది సాక్ష్యం కొరకో, వాక్యం కొరకో, ఇతరులు వినడం కొరకో నేను ఏది కూడా అబద్ధం చెప్పట్లేను. అయితే చివరి దినము ఈరోజు ఆ యొక్క కర్ఫ్యూ సడలించినారు అనేటటువంటి వార్త న్యూస్లో చెప్పినప్పుడు అన్ని షాప్స్ ఓపెన్ అయినాయి. మీకు నిత్యావసరాలు తెచ్చుకోవచ్చు అనంటే అందరు ఎక్కువగా ఎవరు ఏం తెచ్చుకున్నారు చెప్పండి? నిత్యావసరాలు కొంతమంది మాత్రమే నిత్యావసరాలు తెచ్చుకున్నారు, కానీ ఎక్కువ మంది మందు తెచ్చుకున్నారు ఫస్ట్ పోయి. చాలామంది మగవాళ్ళకి పండగ అయిపోయింది, ఆ బగ్గిట్లో పెడితే బాగుంటుందని. అయితే ఆ రోజు మేము పోయి, మా ఇంట్లో మందు చాలా ఉంది, చికెన్ తెచ్చినాను, మంచిగా వండి అందరం తిన్నాం. తిని నాకు ఎంత అంటే ఇంకా ఫుల్ అయిపోయినా, వచ్చి బయట నిలబడ్డా. ఒక సైతాన్ గడు వచ్చిండు. వాడు మామూలు సైతాన్ కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళను ఒక మంచి పెద్దవాళ్ళనే చేసుకునేటువంటి వ్యక్తి. ఆయన మరీ చిన్నోడు కాదు, మరీ పెద్దోడు కాదు, ఒక రేంజ్లో ఎదుగుతున్నటువంటి యవనస్తుడు ఆయన. వాడిని చూస్తే చాలామంది భయపడతారు. వాని బారిన పడ్డ వాళ్ళు, పేరుగాంచిన వాళ్ళ దగ్గరికి పోయి చెప్తా కూడా వాడిని ఏం అనలేదు. ఖాళీ నేను చెప్తా పో అంటుండే, కానీ వాడిని ఏం అనకపోయి. ఎందుకంటే వాడు అప్పుడప్పుడే ఎదుగుతుండు, అందరిని కొడుతుండు, వాళ్ళకు కూడా సపోర్ట్ అవుతాడు. వీళ్ళు ఏమనంటే వాళ్ళకి సపోర్ట్ కాడని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటుండే. అయితే ఆ రోజు ఆ దరిద్రపోడు మా ఇంటి ముందు వచ్చి నిలబడి మమ్మల్ని ఏదో సైతాన్ గడు ఫిక్స్ అయిపోయింది, ఇక వీడిని ఏదో ఒకటి గెలకాలని. మాకు ఏదో అవుతా ఉన్నది. అప్పటికి నేను వాడిని ఏదో అంటా ఉన్నా, వాడేదో నన్ను అంటా ఉన్నాడు. వానికి చెప్తా ఉన్నా, బెదిరిస్తూ ఉన్నా, అందరి జోలికి పోయినట్టు కాదు, నా దగ్గరికి వస్తే మంచిగా ఉండదని చెప్తా ఉన్నా. వాడు నన్ను ఏమనలేక, నా పక్కన ఒక పిల్లోడు, నేను ఏది చెప్తే అది చేసేటటువంటి పిల్లోడు ఉన్నాడు, వీళ్ళ ఫ్రెండ్. నేను ఎక్కడికైనా పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. వాళ్ళతో మంచిగా ఫ్రెండ్షిప్గా, అంటే చిన్నపిల్లోడే కానీ ఫ్రెండ్గా ఉంటుండే. వాళ్ళతో నేను కూర్చుంటుండే, లేస్తుండే. అయితే నా మీద కోపం, ఆ పిల్లోని పోయి పటాపటా కొట్టేస్తే ముక్కు పగిలిపోయి మొత్తం రక్తం అయిపోయింది పిల్లాడు. నేను ఎట్లా చూసుకుంటూ కూర్చోవాలి? ఇది నా గొడవ కాదని నేను ఎట్లా ఉండాలి? వాడు మన పిల్లోడు, మన దగ్గరికి వచ్చి నా ముందు కొడుతున్నాడు, నా మీద కోపం వాడిని కొడుతున్నాడు అని చెప్పేసి నేను పోయి వాడిని కొట్టినాను. కొడితే చాలా కొట్టేసినా నాకు కసి తీరలే, వాడికి దెబ్బలు తగిలినట్టు అనిపించలే. అప్పుడు మనం సివిల్ వర్క్ చేస్తాం కాబట్టి ఇవి కండెబద్దాలు అంటారు వాటిని, అవి చాలా ఉంటాయి ఇంట్లో. ఒకటి తీసుకొని వచ్చిన, అప్పటికి వీళ్ళు ఇంట్లో ఉన్నారో మరి బయట ఉన్నారో తెలియదు, వీళ్ళు ఎవరు రాలే బయటికి, అందరు ఇంట్లోనే ఉన్నట్టున్నారు. ఆ బద్ద తీసుకొని వచ్చి కాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టిన కొట్టడం. వాడు ఫుల్ తాగున్నాడు, వాడికేం దెబ్బలు తగలట్లేవు. కొట్టి ఇంకా లాస్ట్ ఇక్కడ పడ్డది, ఇట్లా జీరకపోయింది. ఇది ఈ నరం ఏదో జగిలినట్టుంది, రక్తం అంటే రక్తం, మేకను కోసినట్టు రక్తం అయిపోయింది. వాడిగా డీలా అయిపోయాడు. నేను అది లోపల పడేసిన, వెళ్ళిపోయినా. ఎట్లకెళ్ళి ఇంకా పోలీసు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారని వెళ్ళిపోయినా. అక్కడ వీళ్ళందరూ బయటకు వచ్చి నాకు ఇంకా గైడ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ కుటుంబం అంతా వచ్చిందట, దెబ్బతిన్నటువంటి వాళ్ళ కుటుంబానికి తెలుసు నేను కూడా పలానా వ్యక్తినని. వాళ్ళు కూడా వీళ్ళని ఎవరేమో అని సాహసం చేయలేదు. కానీ ఆ రక్తాన్ని, ఆ యొక్క గొడవను మొత్తం వీడియో తీసి ఎక్కడ ఎంత చేయాలో అంత చేసి పోలీస్ స్టేషన్లో ఇచ్చినారు. పోలీస్ స్టేషన్లో ఇస్తే నాకు ఒక 1-2 గంటల లోపల నాకు ఫోన్ వచ్చింది. పోలీస్ స్టేషన్ నుంచి మేము మాట్లాడుతున్నాం, మేము పిలిచినప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ రావాలన్నా. సరే, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కదా, నాకేం బాధ లేదు, లోకల్లో ఉంటేనే బాధ. పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను చూసుకుంటా అనుకున్నా. ఇంటికి వెళ్ళినా, అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చిండ్రు, అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. మంచి పని చేసినావు, వాడు ఇట్లా, వాడు అట్లా, వాడు నన్ను కొట్టిండు, వానితో దెబ్బలు తిన్న వాళ్ళు అందరూ నా దగ్గరికి వచ్చారు. మళ్ళీ నువ్వు చాలా మంచి పని చేసినావు, వాడిని కొట్టి మంచి పని చేసినావు, చాలా బాగా పని చేసినావు అని నా దగ్గరికి వచ్చి అందరు కూర్చొని ఆ రోజు అంతా ఇంకా లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలు, మందు తాగడం జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి నేను. పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు, 324 కేసు బుక్ అవుతుంది. ఆ రోజు తాగి తెల్లారి ఏసయ్య దగ్గర ఇక మత్తు దిగిన తర్వాత ఏడ్చిన బాగా, ప్రభువా నేను నీ సన్నిధిలో ఉండవలసిన వాడిని, నీ బిడ్డగా నేను బ్రతకవలసిన వాడిని, నీ బిడ్డగా నేను ఎదగాల్సిన వాడిని. నేను ఈ యొక్క అల్లరి కలాపాలతో నేను మునిగిపోయి మీకు వ్యతిరేకమైన పని చేసినందుకే నాకు ఈ శిక్ష అయింది. నేను వాడిని కొట్టినా నేను జైలుకే పోవాలి, ఒకవేళ వాడు నన్ను కొట్టినా నా పరువు పోతుంది, నేను
ఆ యొక్క హాస్పిటల్లో పాలవ్వాలి. అదే దెబ్బ నేను తింటే నా పరువు పోతే నేను హాస్పిటల్లో పాలవ్వాలి. నేను ఇప్పుడు వాణ్ణి కొట్టిన నేనేం సంతోషంగా లేను, నేను జైలుకే పోవాలని యేసయ్య దగ్గర బాగా ఏడ్చి నేను ఇంకో మీదట నేను చెయ్యను, ఇక మీదట నేను తాగనని ఒక తీర్మానం చేసుకున్నా. యేసయ్య దగ్గర బాగా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నేర్పింది అదే. కానీ మేము మధ్యలో విచ్చలవిడిగా చేసినాం. అయితే బాగా ఏడ్చి ప్రార్థన చేసి ఇంకా ఆ రోజు నుంచి మందు తాగట్లేదు. 10 రోజులైంది, 11 రోజులైంది, 12 రోజులైంది, 15 రోజులైంది. నాలో మెల్లగా సైతాను, నువ్వు ఉట్టిగా నన్ను భయపడ్డావు, ఆ కేసు ఏం రాదు కాదు, కరోనా టైంలో కేసులు బుక్ కావు, అసలు కేసులే తీసుకోరు అని అంటుంది మనసులో లోపల. నువ్వు ఉట్టిగా భయపడుతున్నావు పిరికోనిలాగా, అదేం కేసు కాదు ఏం కాదని. నాకెందుకు కేసు లేదని కాదు, నాకు ఆల్రెడీగా 3-4 కేసులు ఉన్నాయి, ఇదొక కేసు ఎందుకు, మళ్ళీ నేను తిరగలేను, ఆ కేసులు పెట్టుకోలేను పైసలు అన్నట్టు నా బాధ. అయితే నాలో ఒక ఆలోచన కలుగుతూ ఉంటే కొద్దిగా ధైర్యం అనిపించింది. అవును నిజంగానే ఈ కరోనా టైంలో కేసులు బుక్ కావేమో అనుకొని పోయి మందు తీసుకొచ్చుకున్నా. మందు బాటలు అక్కడ పెట్టుకున్నా. నేను ఎప్పుడు మందు తాగినా మా ఇంట్లో నన్ను ఎప్పుడు అడ్డుపరచలేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు ఉంటుండే, మాకు కావాల్సింది మాకు ఉంటుండే. అయితే అంత స్టఫ్ పెట్టుకొని బాటలు ఇట్లా ఇప్పుతున్నా, మీరు నమ్మరు, ప్రామిస్ చెప్తున్నా, 7:30-8 అవుతుంది. 8 గంటలకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక్కసారి నా గుండె ఇట్లా ఆగి మళ్ళీ ఇట్లా కొట్టుకుంది. ఈ టైంలోనే ఎందుకు రావాలి ఫోన్? వస్తే పొద్దున్న రావాలి, లేకపోతే మళ్ళీ రేపో రావాలి, లేకుంటే మళ్ళీ 1 గంటకో రావాలి, నేను ఇంకా తాగినాకనన్నా రావాలి. నేను ఇప్పేటప్పుడే ఎందుకు వచ్చింది? గుండె ఆగి కొట్టుకొని ఎత్తిన. రేపు పొద్దున్న 10 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉండాలని అన్నారు. అప్పుడు అర్థమైంది నాకు, నేను చేసుకున్నటువంటి తీర్మానం నేను ఎవరి దగ్గర చేసిన, మామూలు మనుషుల దగ్గర చేయలే. నేను ఆ దేవాది దేవుడి దగ్గర చేసిన, ఆ సర్వ సృష్టికర్త దగ్గర చేసిన, ఆ సర్వ సృష్టికర్తను నేను మోసం చేస్తున్నా. ఇంకా కూడా నేను నెగ్లెక్ట్ చేసిందంటే నేను ప్రాణాలతో బ్రతకను. ఇప్పటి వరకు నన్ను ఏ శత్రువు చేతికి నన్ను అప్పగించలేదు, నన్ను వేరే వాళ్ళను నా చేతికి అప్పగించిండు. కానీ నేను ఈ విషయంలో కనుక నేను నెగ్లెక్ట్ చేసింది అనుకో, నన్ను దేవుడు ఇంకా శత్రువుల చేతికి అప్పగిస్తాడని అర్థమైపోయింది. ప్రామిస్ చెప్తున్నా, మీరు నమ్మరు, యథార్థంగా ఆ బాటలు అట్లనే, అది నేను మందు తాగినప్పుడు చాలా కాస్ట్లీ మందు ఏదో అవుతుంటే ఆ మందు బాటలు తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేయచ్చు, ఎవరికైనా డబ్బులకు అమ్మేయచ్చు. కానీ నేనేం చేసిన అంటే, నేను చెయ్యకూడని పని వేరే వాళ్ళు చేయకూడదు, అది నాకు డబ్బు కూడా అక్కర్లేదు. ఇక నాకు అర్థమైపోయింది, నా యేసయ్య నన్ను పిలుస్తుండు, ఒకవేళ నేను వినకపోతే నా పని అయిపోతుంది అని ఆ బాటలు తీసుకుపోయి అట్టనే డస్ట్బిన్లో వేసేసిన. ప్రామిస్గా చెప్తా ఉన్నా, ఆ రోజు నుండి నేను ఇంకా వెనకకు తిరిగి చూడలేదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి చేత మనం చేసుకోవాల్సినటువంటి తీర్మానము మనం చేసుకున్నప్పుడు ఎలాంటి స్థితి మనకు కలుగుతుందో నేను మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను, కానీ అందులో గొప్పతనం ఉన్నదని కాదు. అయితే ఆ మందు వదిలేసిన నాలో ఇంకా బలహీనమైనటువంటి ఆ ఘట్టాలు అనేకమైన ఉన్నాయి. నా జోబులో నేను ఏదైనా ఊరికి వెళ్తే టిఫిన్ బాక్స్ కట్టుకోపోయిన సందర్భం నేను ఎప్పుడూ కట్టుకోపోలేదు. కానీ నేను ఏదైనా ఊరికి వెళ్తే నా జోబులో ఒక 20 గుట్కలు ఉంటుండే, 20 గుట్కాలు ఉంటుండే. నా నోట్లో ఎప్పుడు గుట్కనే ఉంటుండే. నేను గుట్కలు ఏనకుండా మాట్లాడినటువంటి సందర్భాలు చాలా తక్కువ. పాస్టరయ్యలు వస్తుంటే అక్కడ దగ్గరికి వస్తుంటే దబదబ ఉంచేసి నోరు కడుక్కొని ఆయన ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి ఆ భయంకరమైనటువంటి వ్యసనం అదొక్క పూట కూడా లేకపోతే ఇంకా నా జీవితం గడవదు అనేటటువంటి స్థితిలో నేను యేసయ్యకు రోజు ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆ ప్రార్థనలో నాకు ఒక గిల్టీనెస్ అనిపిస్తుంది. నువ్వు గుట్క దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసి తింటాడా దేవుడు అనగానే నాలో ఒక బలమైనటువంటి థాట్, నా దేవునికి నాకు ఈ గుట్క వదిలేసిన, ప్రభువా నేను గుట్క వదిలేస్తున్నా, నన్ను ఆ గుట్క మీద ధ్యాస పోకుండా చేసేటటువంటి బాధ్యత నీదే, విడిచిపెట్టిన బాధ్యత యేసయ్య మీద వేసిన, మళ్ళీ నేను ఇంతవరకు నేను గుట్క తినలే. చిన్నగా తంబాకు వేసుకుంటుండే, అది పెద్దది కదా ఇది చిన్నది కదా అనుకుంటుండే. నేను చేసే ప్రార్థనలో ఆ యొక్క శక్తి నేను పొందుకోలేక నాకు సమస్యల నుంచి విడిపించబడదేమో, నాకు ఇదే అడ్డేమో అని చెప్పేసి యేసయ్య ఇది కూడా నేను వదిలేస్తున్నా, గీ చిన్నదా అనుకున్నా. ఆ తర్వాత చెడ్డ మాటలు నేను మాట్లాడినంత ఇదిగా అసలు ఎవరు హైదరాబాద్లో భాషనే మంచి ఇదిగా ఉంటుంది, ఏమంటారు ఉర్దూ తెలుగు మిక్స్ అయి ఉంటుంది. చెడ్డ మాటలు అయితే స్పష్టంగా మాట్లాడతారు. నేను నోరు తెరిస్తే ఇంట్లో కానీ ఎక్కడైనా చెడ్డ బూతులు ఉంటుండే. దేవుడు ఒక మాట అన్నాడు, బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా, చెడ్డ మాటలు మాట్లాడకుండా తన నాలుకను పెదవులను కాపాడుకోమని అన్నాడు. ప్రభువా ఈ రోజు నుంచి నేను చెడ్డ మాటలు వదిలేస్తున్నా.
ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుడు ఇంతవరకు నా నోటికి కాపుదలగా ఉన్నాడు. ఎప్పుడైనా గొడవ అయినప్పుడు రోడ్డు పైన అనుకోకుండా గొడవలు అవుతూ ఉంటాయి. అక్కడ కూడా నేను చెడ్డ మాటలు మాట్లాడకుండా మాట్లాడి కోపం ప్రదర్శించేటువంటి ప్రదర్శన చేస్తే అక్కడ విజయం లేదు. వాళ్ళు ప్రావీణ్యులు అయిపోయి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, నేను మాట్లాడకూడదు. మాట్లాడుతూ ఉంటే నేను అక్కడ కూడా ఓడిపోవడం జరుగుతూ ఉంది. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు అసలు గొడవకే పోకూడదు, నువ్వు మాట్లాడకూడదు. యుద్ధం చేసేవాడు దేవుడని ఒకటి 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 అన్నిటినీ యేసయ్య దగ్గర నేను కనిపెట్టుకుంటూ విడిచిపెడుతూ ఉన్నాను. మీరు నమ్మరు, యేసయ్య దగ్గర ప్రార్థన చేస్తే ఎంతమంది విశ్వాసంగా ఇది పొందుకుంటారని నమ్ముతారో లేదో తెలియదు, కానీ నా పట్ల అద్భుతాలు ఎన్నో చేసిండు దేవుడు. ఇల్లు అమ్మేటప్పుడు పాప పెళ్లి చేయాలి, ఇల్లు అమ్మి పెళ్లి చేయాలనుకున్నా. ఎందుకు అంటే అప్పు చేయకూడదని. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మన అప్పు ఎదుటివాడికి సగ బలం వెళ్ళిపోతుందట. అప్పువాడు మనకు యజమానుడై కూర్చుంటాడట, దాసుడై కూర్చుంటాడట. మనం దాసులమైపోతాడట, వాడు మన మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటాడట. నేను తెలిసి తెలియక చేసిన అప్పులు ఇక మీదట నేను చెయ్యనని ఫిక్స్ అయిపోయి ఇల్లు అమ్ముదామంటే ఏమన్నది, చూస్తూ చూస్తూ నెలకు వచ్చేస్తుంది. కిరాయిలు చిన్నగా లేవు, నువ్వు కట్టలేవు, అటువంటి పరిస్థితి నీకున్నది, జాగ్రత్త అని అన్నది. నేను అన్నా, లోకంలో ఉన్నప్పుడు నన్ను వదిలలే దేవుడు. లక్షలు నా చేతిలో ఉండే, నేను చూడని డబ్బు కాదు, నేను చూడని కారు కాదు. నేను ఇప్పుడు యేసయ్య దగ్గరికి వస్తే నన్ను వదిలిపెడతాడా అన్న. నాకు డబ్బులు ఇవ్వలేదు కానీ కిరాయి లేని ఇల్లు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు ఒక సొంత ఇల్లు ఉన్నటువంటి ఇల్లునిచ్చాడు. ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు ఎంతకాలం ఉండాలి వాళ్ళ ఇంట్లో, చేసుకున్నలే, అందరూ ఇచ్చినటువంటి డబ్బులే. నేను వాళ్ళు నాకు ఇల్లు ఇచ్చినా కానీ నేను 35-40 వేలు ఖర్చు పెట్టేసుకొని గ్రిల్ వేసుకున్నాను. ఆ డబ్బులు వాళ్ళకే పెట్టినాను కదా. ఇంకా ఏదో వర్క్స్ ఉండే, ఎలక్ట్రికల్ వర్క్ ఉండే, ఇంకో వర్క్ ఉండే, పెయింటింగ్ వర్క్ ఉండే, ఇవన్నీ నేను చేసుకున్నాను 40 వేలు దాకా ఖర్చు పెట్టుకొని. కానీ ఈమన్నది, నువ్వు నెల లోపలనే ఇది అవుతుందని అన్నది, నెల తిరిగే వరకే కిరాయి కట్టాల్సి వస్తుంది అని అన్నది. నేను యేసయ్యతో లేనప్పుడు నేను సమృద్ధిగా బ్రతికినా, యేసయ్యతో ఉన్నప్పుడు నేను బ్రతకనా అనుకున్నా. అద్భుతాలు చేసిండు దేవుడు. తర్వాత ఈ గృహం ఇచ్చిండు, ఈ సంఘం ఇచ్చిండు, వెనకాల గృహం ఇచ్చిండు. ఏం లేదు, చిన్న పని చేసుకుంటే ఇక్కడికి వచ్చి మేము ఉండిపోవచ్చు. దేవుడు అన్ని అద్భుత కార్యాలు చేసిండు. విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని దగ్గర మనము దేవునికి వ్యతిరేకంగా ఆయాసకరమైనటువంటి ఏదైనా ఉందా దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. అపవాదిగాడు మనకు ఆ దేవుడిచ్చేటటువంటి దీవెనలు అడ్డుకునే శక్తి వానికి లేదు. మనం దేవునికి ఏదైతే వ్యతిరేకంగా ఉందో, అది మనకు మనస్సాక్షికి గద్దిస్తుందో, వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేద్దాం. దేవుడు ద్వారాలు ఆ యొక్క సమృద్ధిగా తెరిచేటటువంటి గొప్ప దేవుడు. ఆ విషయాన్ని మనం బాగా తెలుసుకొని ఉండాలి. మీరు నమ్మరు, ఆ గల్లీలో ఇల్లు కట్టేటప్పుడే ఎన్నో ఇబ్బందులు కదాక. ఆ గల్లీలో కట్టేటప్పుడే ఇబ్బందులు. కానీ మేము వచ్చింది కొత్తగా, కానీ పక్కనున్న వాళ్ళ ఇళ్ళకి హెల్ప్ చేయించేటట్టు చేసింది దేవుడు అనేక ఇళ్ళకు. తర్వాత ఈ గల్లీకి వచ్చిన తర్వాత ఈ గల్లీ అంతా మారిపోయింది నుంచి ఆడ వరకు. హల్లెలూయా. ఎక్కడైనా కానీ దేవుని బిడ్డలకు అంటే మనం ఏదైనా విజయం అంటే గొడవడ్డం కాదు, అపవాదులను లయపరిచేటటువంటి దేవుడు. ఎదుటివారు మనుషులు మనిషి కాదు చేసేటటువంటి పని, వారిలో ఉండి అపవాదుగాడు రెచ్చగొడతా ఉంటాడు, వారిలో ఉన్న అపవాదులను లయపరుస్తూ ఉంటాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనిషి కాదు మాట్లాడుతున్నది, వాడిలో ఉన్నటువంటి దుష్టశక్తులు మాట్లాడుతూ ఉంటాయి. కనుక మనము ఆ దుష్టశక్తులకు అవకాశం ఇవ్వకుండా మనం బ్రతకాలి. దేవునికి ఏదైతే దగ్గర లేకుండా ఉన్నామో వాటిని, ఇదేనా దేవునికి నన్ను దూరపరిచేది అనే దాన్ని మనము దూరం చేసుకోవాలి. చాలామందికి అర్థమవడానికి వరకు చెప్తా ఉన్నాం. కొంతమంది భార్య భర్తలు ఉంటారు, సిగరెట్ అంటే భార్యకు పడదు, భర్తకేమో సిగరెట్ లేకుండా ఉండడు. సిగరెట్ తాగేసి భార్య దగ్గర వచ్చి కూర్చుంటే, నువ్వు దూరం పో, నా దగ్గర వాంతికి వస్తుంది నాకు అనేటటువంటి భార్యలను నేను చూసిన. ఎందుకంటే సిగరెట్ వాసన పడదు. అయితే వాళ్ళు పోయి బ్రష్ చేసుకొని వచ్చి కూర్చున్నటువంటి సందర్భాన్ని నేను చూసిన. మందు తాగేటోళ్ళు కూడా, నీ వాసన చూస్తే నాకు వాంతికి వస్తుందంటే బ్రష్ చేసుకొని లవంగాలు ఇలాచీలు వేసుకొని వచ్చేటటువంటి వాళ్ళని చూసిన. ఇదే వాసన నా యేసయ్యకు వస్తుంది, ఇదే కోపం నా యేసయ్యకు వ్యతిరేకంగా మారుతుంది, ఇదే ద్వేషం నా యేసయ్యకు వ్యతిరేకంగా మారుతుంది, ఇదే ఆలోచనలు నా యేసయ్యకు వ్యతిరేకంగా మారుతూ ఉన్నాయి. వాటి నుండి మనం ఏదైతే భర్తకి ఇష్టం లేనిది, భార్యకి ఇష్టం లేనిది మనం ఎలాగైతే ప్రవర్తిస్తున్నామో, నా తండ్రికి ఇష్టం లేని వాటిని కూడా మనం ఏం చేయాలి, కడుక్కుంటా ఉండాలి. ఆయన సమీపంలో కూర్చునేటంతగా అయినప్పుడే ఆయన మనస్ పరిస్థితిని గమనించేటటువంటి వాడు. చాలా మట్టుకు కొంతమందికి ఎప్పుడు ఏమడగాలనో తెలియదు. భర్త కోపంగా ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, పండుగ వస్తుంది నాకు చీరదేవా అంటారు. చీర లేదు, ఏం లేదు, ఈసారి నీకు చీరలు లేవు, ఏం లేవు అనేది అంటారు. కానీ కొంతమంది ఆడవాళ్ళకి తెలుసు, ఎప్పుడు అడిగితే ఎప్పుడు ఇప్పిస్తారో కూడా తెలుసు కదా. మంచిగా పుస్కారించి అడుగుతారు, వాళ్ళు పొందుకుంటారు. అలాంటి స్థితి దేవుని దగ్గర మనకు ఉండాలి.
మనం దేవునితో ఎలాగుండి ఏమడగాలి, ఎలాగూ ఉండకుండా మనం ఉండాలనేటటువంటి ఆలోచన మనకు కలిగి ఉండాలి. సరే, వాక్య లేఖనంలో న్యాయాధిపతులు 11వ అధ్యాయం 30వ వచనం. ఇరవై 29 నుంచి చదవండి అమ్మా. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును, మరియు దహన బలిగా నర్పించదన నేను. హల్లెలూయా. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. వాక్యమై ఉన్న నా దేవుడు, వాక్యము చేత మాతో మాట్లాడండి. నా సొంతం నా స్వనీతిని బంధించి నాయన నీ సిలువ చాటును నన్ను మరుగుపరచు, నా నోటిని మీ బూరగా మలుచు నాయన. అర్థమయ్యే విధంగా మమ్మల్ని అయ్యా మా జ్ఞానమును మాకు దయచేయండి అయ్యా. వాక్యం అనగా మీ మాట అర్థమయ్యే విధంగా మా తండ్రివైన నా దేవుడు, మీ మాట మాకు అర్థం కావాలి ప్రభువా. మేము నీ పిల్లలం ప్రభువా, నీ మాట మాకు అర్థమయ్యే జ్ఞానం మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్యా మీ నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రభువా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దయచేసి నిద్రపోకండి. ఎక్కువ సమయం తీసుకోను, కొంచెం సమయం నా సాక్ష్యం పంచుకున్నాను, అతి తక్కువ సమయంలో నేను ముగిస్తాను. అయితే ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు ఉన్నట్టుగా అందరి మీద ఉండేది కాదు. దేవుని యొక్క ఆత్మ ఆయన ఏర్పరచుకున్నటువంటి వారి మీదనే వచ్చేది. అలాగే నేను దాని పూర్తి వివరణలోనికి వెళ్ళను. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా, యెఫ్తా మీదికి ఆయన ఆత్మ వచ్చింది. ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆయన దాసుడి మీదకి వచ్చింది. అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్టమగును. ఇక్కడ ఎక్కడికి వెళ్తానంటున్నాడంటే ఈ యొక్క రాజు యుద్ధానికి వెళ్తానంటున్నాడు. యుద్ధానికి వెళ్ళినటువంటి సమయంలో నాకు విజయం కలగజేసేటటువంటి ఆ దేవునికి మొక్కుతా ఉన్నాడు. నాకు యుద్ధానికి వెళ్తున్నా, నాకు విజయం కలగజేస్తే నేను విజయోత్సాహముతో నేను సంతోషముతో నేను ఇంటికి వెళుతున్నప్పుడు నా ఇంటి గృహము ద్వారబంధంలో నుండి ఎవరు మొదట వస్తారో వారిని నీకు ప్రతిష్ఠించుకుంటానన్నాడు. ఆ ప్రతిష్ఠ ఎలాంటి ప్రతిష్ఠ? ఇప్పుడు అప్పట్లో కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే బానిసలను తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. వాళ్ళకు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారు. వాళ్ళకు కూడా సున్నతిని చేసేవారు. వాళ్ళకు కూడా సున్నతిని చేసి దేవుని ప్రకటించేవారు. కొంతమందిని కొనుక్కునేవారు, పని వాళ్ళను కొనుక్కునేవారు. ఆ కొనుక్కున్న వాళ్ళకు కూడా దేవుని సువార్తను ప్రకటించేవారు. వాళ్ళకు కూడా ఏం చేసేవారు? సున్నతిని చేసేవారు. ఎందుకంటే వాళ్ళు సున్నతి అనగా ఏంటి? దేవుని యొక్క నియమము, దేవుని యొక్క నిబంధన. ఆ నిబంధనను వారికి తెలియజేసేవారు. అలాగే వారి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు? దేవుని బిడ్డలే. కనుక ఆయన యుద్ధం పోయి గెలిచి వస్తే ఆ సంతోషంతో వచ్చినప్పుడు ఆయన గృహ ద్వార బంధంలో నుండి ఎవరైతే మొదట వస్తారో వారిని దేవునికి ప్రతిష్ఠించుకుంటానని అక్కడ దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటా ఉన్నాడు. ఈ రోజుల్లో మనం ఒకసారి ఒక మాట అర్థం చేసుకోవాలి. ఈయన యుద్ధం ఎవరితో చేయబోతా ఉన్నాడు? శత్రువులతో చేయబోతా ఉన్నాడు కదా. అమ్మోనీయులు అంటే శత్రువులు అనగా ఎవరు? మనకెవరు శత్రువులు? సాతానుడు. మనము అపవాదులతో పోరాడుతూ ఉన్నాం, మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. కానీ మనలో ఒక తీర్మానం లేదు. మనం యుద్ధం గెలవాలంటే మనలో తీర్మానం ఉండాలి. ప్రభువా, నేను ఇక మీదట నేను ఈ యొక్క శత్రువుపై నేను జయిస్తే నేను నా కుటుంబం నీతో నేను తీర్మానం చేసుకుంటున్నాం, ప్రతిష్ఠింపబడతాం. ప్రతిష్ఠించడం అంటే ఆషామాషి కాదు.
ప్రతిష్ఠింపబడటం అంటే ఆసమాసి కాదు. మన పిల్లలు మీరు పిల్లల కొరకు మనం ఒకసారి చెప్తే మొట్టమొదటిగా తల్లుల కొరకు తండ్రుల కొరకే చెప్తా ఉన్నాం. తర్వాత పిల్లల కొరకు చూద్దాం. పిల్లలు ఎలాగుంటారు, తల్లిదండ్రులు మనము ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి. ఈ తండ్రి అంటున్నాడు, ఈ రాజు అంటున్నాడు, ఈ అధికారి అంటున్నాడు, ఆ అపవాదులపై, ఆ దుష్ట శక్తులపై, ఆ శత్రు సైన్యంపై నేను విజయం పొందితే నా ఇంటి ద్వారబంధంలో నుండి ఎవరైతే మొదట వస్తారో వాళ్ళను నేను నీకు ప్రతిష్టముగా నేను ప్రతిష్ఠిస్తానన్నాడు. అప్పుడు ఆ కాలంలో ఆత్మ సంచారము లేదు, ఆ కాలంలో ఆ యొక్క పాప క్షమాపణ లేదు. బలుల ద్వారానే ఆయన దగ్గరికి వెళ్తున్నటువంటి ఆ కాలంలోనే దేవునికి ప్రతిష్ఠించుకుంటానని తీర్మానం చేసుకుంటాను. ఆ కాలంలో అపవాదులతో జయించిన వాడు లేడు, చాలా తక్కువ మంది. దావీదు నా హృదయానుసారుడు అన్నటువంటి దావీదే పాపం చేయాల్సి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్పాలా? మీరు ఇంత బాగా వింటారు మీరు, ఇన్ని రోజుల నుంచి మీరు చెప్పాలి ఎందుకు చేయాల్సి వచ్చింది. ఆయనలో ఆత్మ స్థిరంగా ఉండేది కాదు. ఆయన బలులు అర్పించినప్పుడు ఆయన దేవునికి ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క దేవునికి ఇష్టంగా ఉన్న సమయంలోనే ఆయన ఆత్మ వచ్చేది. అందుకే చాలా చోట్ల యెహోవా ఆత్మ ఆయన మీదికి బలముగా రాగా ఎప్పుడో ఒకసారి వచ్చేది. అప్పుడు వాళ్ళు దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క వాక్కు చేత ఆ యొక్క ప్రవచనాలు కానీ యుద్ధాలు కానీ చేసేవారు. కానీ ఈరోజు మీరు ధన్యులు, మీకేమై ఉంది? ఎప్పటికీ ఎల్లకాలము దేవుని యొక్క ఆత్మ మీ మీద ఉన్నది. దేవుని యొక్క ఆత్మ మీరు పొందుకునేటటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చిండు. దేవుని యొక్క ఆత్మ అనగా అంటే ఏంటి? ఏదైతే చేయకూడదన్న మాట దేవుని యొక్క ఆత్మ లోపల ఉండి ఇది చేయకూడదు అని ప్రేరేపించుతూ ఉంటుంది. అపవాది కంటే ఏం కాదు, నీకేం కాదు, బడి మధురంగా ఉంటుంది, బడి సంతోషం ఉంటుంది, ఈ యొక్క ఆనందం నువ్వు పొందలేవని సాతాను గడి చెప్తా ఉంటాడు. నీ ఆత్మ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుడి అనే మాట, నువ్వు ఈ రెండిట్లో ఏది గెలిపిస్తావు? నువ్వు బాగుంటుందని చెప్పి దానింబడి వెళ్ళిపోతావా? ఇది చెయ్యకు బిడ్డ తప్పు అన్నటువంటి ఆత్మ దిక్కు నువ్వు లోబడి ఉంటావా? అదే మనని ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నది. అయితే ఆ రోజుల్లో దేవుని యొక్క ఆత్మ అందరి మీద లేదు, కానీ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవుని యొక్క పనే చేసేవాళ్ళు. అయితే ఈయన తీర్మానించుకుంటున్నాడు, నేను ఆ సాతానుల మీద నాకు విజయం కలగాలి. చాలామంది బైబిల్లో అంటే మీ దేవుడు ఇలా చేసిండు, వాళ్ళని చంపిండు. ఇవి చంపడం అంటే దేవుడు సాతానుల కొరకు మాట్లాడుతున్నాడు, అపవిత్ర ఆత్మల కొరకు మాట్లాడుతున్నాడు, మన యథేచ్ఛల కొరకు మాట్లాడుతున్నాడు, శరీరేచ్ఛల కొరకు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనం జయించినటువంటి శరీరేచ్ఛలే మనం దేవుని యొక్క నీతి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. చాలామంది ఏమంటారంటే వాళ్ళని చంపించిండు, వాళ్ళని కాదు చంపించి అమ్మోనీయులు అంటే వీళ్ళు ఒక తెగకు దేవుడు ఒక మాట అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట, దేవదూతలుగానే సృష్టించిండు, మనుషులుగానే సృష్టించాడు. కానీ మనుషులకు ఎలాంటి వాళ్ళు పుట్టిరట? బలవంతులు పుట్టిరట. రాక్షసులు లాంటి స్వభావం కలిగిన వాళ్ళ మనసులు అలాంటి మనుషులు పుట్టిరట. దేవుడు దూతల్లో ఆయనే తయారు చేసిండు, కానీ వాళ్ళు ఏమైనారు? దయ్యాలు అయిపోయినారు. అర్థమవుతుందా? ఆ దయ్యాలు అయిపోయి వాటి చేత మనం పీడింపబడుతున్నాం. ఈ మనుషుల గురించి దేవుడు ఇక్కడ బైబిల్లో మాట్లాడుతున్నటువంటి మాట ఆ యొక్క రాజ్యం కొరకు మనుషుల కొరకు అన్నట్టే ఉంటుంది, కానీ మాట్లాడే ప్రతి మాట కూడా పరలోక సంబంధమైనటువంటి మాట. ఈయన పోయి ఆ దుష్టశక్తులను జయించి వచ్చినప్పుడు ఆయన బిడ్డ ఎదురుగా వస్తూ ఉన్నది. చూడండి, 35వ వచనం చదవండి. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగదీసితివి, నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేననగా, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము. హల్లెలూయా. ఈ రోజుల్లో తల్లి తండ్రులు బిడ్డల కొరకు కొడుకుల కొరకు మనము ఎలాంటి ఆ యొక్క మనస్థితి, మన ఆ యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుంది? మనం పిల్లల్ని దేవునికి ప్రతిష్ఠించాలనేటటువంటి తత్వం మనలో మొట్టమొదటగా ఉండాలంటే మొట్టమొదటగా మనం ఏం చేయాలా? వీళ్ళను ఆత్మీయ స్థితిలో ప్రతిష్ఠించాలంటే మనం ఏం చేయాలా? మన పిల్లలు ఆత్మీయ స్థితిలో వీళ్ళను ప్రతిష్ఠించాలంటే మనం ఏం చేయాలా? ఇప్పుడే చదువుకున్నాం కదా, యుద్ధం చేయాలా. ఎవరితో చేయాలా యుద్ధం? అపవాదితో చేయాలా.
అపవాదితో జయించితేనే మనం పిల్లల్ని ప్రతిష్ఠించగలము. మన తల్లిదండ్రులమైనటువంటి మనం మొట్టమొదటగా అపవాదుల చేత మనము యుద్ధం చేసి గెలవాలా. గెలిచిన తర్వాతనే మన పిల్లల్ని మనం ప్రతిష్ఠించగలం. మనం ప్రతిష్ఠిస్తే మనము ఆ యుద్ధం చేయకుండా, మనం గెలవకుండా మన పిల్లల్ని మనం ప్రతిష్ఠించలేము. ఆ యుద్ధం చేయకుండా, అపవాదులతో మనం యుద్ధం చేయకుండా, గెలవకుండా మన పిల్లల్ని ప్రతిష్ఠించాలంటే అది అయ్యే పని కాదు. ఒకవేళ ఆయన యుద్ధం చేసి గెలిచి రాకుండా ఉంటే ఇక్కడ ఏమంటుండే, కింద చూడమ్మా, కింద చూడతాను. ఇక్కడ 36వ వచనంలో ఏమంటుంది, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నేను. దేవునికి శత్రువులు ఈ లోకంలో ఎవరున్నారో చెప్పండి? అపవాదులే కదా. దేవుడు చెప్పినటువంటి మాటను వాళ్ళు వినక దేవునికి వ్యతిరేకమైనటువంటి చర్య చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ శత్రువులు వాళ్ళే కదా. దేవదూతలుగా సృష్టింపబడి దయ్యములుగా మారినటువంటి వాళ్ళే కదా శత్రువులు, మనుషులు కాదు కదా. మనుషులందరినీ దేవుడు ప్రేమించిండు, ఆ శత్రువుల మీద ప్రగతిల్చుకున్నాడు. దేవుడు అంటే వారిపై జయమనిచ్చిండు. ఇక్కడ ఆ తండ్రి పోయి ఆ అపవాదుల చేత యుద్ధం చేసి గెలిచి ఇంటికి వచ్చిండు. ఇంటికి రాగానే వాళ్ళ బిడ్డ వచ్చింది. వాళ్ళ బిడ్డ ఆ యుద్ధం గెలవకపోతే ఏమంటుండే, నీవుంటే నువ్వు చూసుకో. నేను ఒకసారి ఏం చేసిందంటే, నా భార్యను ఆట పట్టించడానికి అప్పట్లో నీ తలంట్రికలు నేను మొక్కుకున్నా, మెదక్కి వెళ్ళాలి అన్న. ఫస్ట్ అన్నది, నా ఎంట్రికలు నువ్వెందుకు మొక్కుతావు అన్నది. లేదు నేను మొక్కినా ఇయ్యాలి అంటే పాపం సరే అన్నది. ఏడిపియడానికి చెప్పిన అట్లా ఎంట్రికలు ఇస్తానని. చాలామంది ఒకవేళ మన పిల్లలకు ఎవరినైనా మనం ప్రతిష్ఠించాలంటే వాళ్ళు ఏమంటారు, నీది నువ్వు చూసుకో, నాకెందుకు చెప్తావు, నన్ను ఎందుకు మొక్కుకున్నావు, నేను మొక్కుకుంటే నేను చేస్తా, నువ్వు మొక్కుకున్నావు నువ్వు చేసుకో అంటారు కదా. మనము ఆ యుద్ధం చేయకుండా మన పిల్లల్ని మనం ప్రతిష్ఠించలేం. మన పిల్లల్ని మనము ఆ దేవునికి ఇష్టంగా మనం పెంచలేం. మొట్టమొదటగా మనం దేవుని దగ్గర యుద్ధం చేసి వస్తే ఇక్కడ ఏమంటుంది ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చినవా, అయితే నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయుము. దేవుడే ఎవరి మీద పగ తీర్చుకుండు, దేవునికి ఎవరితో పగ అంటే అపవాదుల చేతే పగ. మనము అపవాది ఆ దేవునికి శత్రువు అయిన వారి మాట వింటే దేవుడే బాధపడతారు. నా శత్రువులతో వీరు చేయగలిపారు నా బిడ్డలారా, వీళ్ళు నాకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు, నా బిడ్డలను నాకు దూరం చేస్తూ ఉన్నారు. దేవుడు ఎప్పుడూ బాధపడతా ఉంటాడు. మనని చెడు చేపించి ప్రోత్సహించేది సాతానుగాడు. కానీ దేవుడు ఏమంటాడు, వీళ్ళు నా బిడ్డలు నా మాట వినకుండా శత్రువుల చేత చేయగలిపి నా బిడ్డలు నాకు దూరం అయిపోతా ఉన్నారు, నాకు కాకుండా పోతా ఉన్నారు అని దేవుడు బాధపడతా ఉంటాడు. అయితే 37వ వచనంలో, మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా 2 నెలలకు నన్ను విడుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండ మీద ఉండి నా కన్యత్వమును గురించి ప్రలాపించేదనని తండ్రితో చెప్పగా, ఈమె దేవుడితో ఈయన చేసుకున్నటువంటి తీర్మానము దేవునికి ప్రతిష్ఠిస్తానని. అయితే ఈమెమన్నది, నా దేవునికి నువ్వు మాట ఇచ్చినావు కదా, అలాగే చెయ్యి, నాకు 2 నెలలు గడివి. నేను 2 నెలలు కూడా ఆమె ఎందుకు అడిగిందంటే, ఆమె ఉన్న పాటును అక్కడికి వస్తూ ఉండలేదేమో, ఆ శోధనని జయించలేదేమో. నా తండ్రి పోయి యుద్ధం చేసిండు, అపవాదుల చేత జయింపబడ్డాడు, జయించిండు, తిరిగి వచ్చిండు, నేను కూడా ఆ యుద్ధం చేయాలా. ఆ 2 నెలలు యేసయ్య దగ్గర మొరపెట్టింది, ప్రభువా నేను ఈ శోధనను జయించాలా. ఈమె కన్యగా ఉండాలంటే ఆ కన్యత్వాన్ని ఆమె కోల్పోతుంటే, ఆమెకు దేవుని యొక్క ఆత్మ తోడు ఉంటేనే కానీ ఆమె ఈ లోకంలో ఆ యొక్క పటిష్టమైన జీవితం జీవించలేదు. కనుక 2 నెలలు తన స్నేహితులతో పోయింది, కొండ మీద యేసయ్యకు మొరపెట్టి ఆమె ఆ శక్తిని పొందుకొని వచ్చి ఆమె తిరిగి ఆమె యేసయ్యకు ప్రతిష్ఠింపబడ్డది. ప్రతిష్ఠింపబడటం అంటే ఆయన ఎందుకు బాధపడ్డాడని అనుకుంటుండొచ్చు. ఆయనకు వారసత్వంలో ఇంకా పిల్లలు లేరు, ఆయన వారసత్వం పెళ్లి కాకుండా ఇంకా ఆయన వారసత్వం కొనసాగింపబడదు, ఆయన పిల్లలుగా ఇంకెవరు లేరు, మగ సంతానం కింద ఉంటుంటుంది, ఆయనకు మగ సంతానం లేదు, ఇంకా ఆడపిల్లలు కూడా లేరు. పోనీ వేరేలోకి పెళ్లి చేద్దామంటే ఈ మొక్కతే కూతురు. ఆమె ఏమి చేసింది, పెళ్లి చేసుకోకుండా సమర్పించుకొని దేవునికి ప్రతిష్ఠితురాలైంది. అందుకనే బాధపడ్డాడు. కానీ యేసయ్యకుంటే అంతకంటే ధన్యత లేదని. ఈరోజు మనము మొట్టమొదటగా సాతానుతో మనము యుద్ధం చేయాలా. తల్లిదండ్రులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా సాతానుతో యుద్ధం చేయాలా. యుద్ధం చేసి గెలిచి పిల్లల్ని మనం ప్రతిష్ఠిస్తే వాళ్ళు మనకప్పుడు దేవుని యొక్క మాటకు లోబడతారు, మనం చేసినటువంటి ప్రతిష్టకు వాళ్ళు కూడా లోబడతారు. మొట్టమొదటగా మనము ఈ రోజుల్లో యుద్ధం అనగా నిజంగా యుద్ధం పోయి చేసేది లేదు, ప్రార్థన.
ఆయన మనకు మొట్టమొదటిగా మనం విన్నాం, దేవునికి మనకు దూరం చేసే చిన్న చిన్న పనులేనట. చిన్న చిన్న రాబో దినాలలోకి వెళ్ళి దేవుడు నాకు ఆ యొక్క అవకాశం ఇస్తే ఆ యొక్క మాటలన్నిటిని కూడా ఇక్కడ నేను ప్లే చేసి చూపిస్తా. సాతానుగాడు ఎలాంటి చిన్న చిన్నవి చేస్తాడు, ఎలాంటి వాటితో మనని దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. పెద్దవి కాదు. మా అమ్మ అంటది, నువ్వు చేసేది తప్పు అంటే, ఏం చేస్తారు ఇక్కడ, వ్యభిచారం చేస్తుర్రా అంటది. వ్యభిచారమే కాదు పాపం, కోపమే పాపం, మనుషుల్ని మనసు బాధ పెట్టడమే పాపం, ఇతరులను మనకు దుఃఖపడేలా చేయడమే పాపం, ఇతరులను మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఒకరు సహాయం కొరకు వస్తే చేయకపోవడం పాపం. మనం తప్పకుండా మనం చేయవలసినటువంటి విధులను మనం నేర్చుకొని మనం జీవించాలి. అయితే ఇక్కడ ఒక తండ్రి చేయవలసినటువంటి పని చేసిండు, ఒక యుద్ధం అపవాదులతో చేసిండు, జయించిండు, తన బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠింపజేసిండు. కానీ మరి బిడ్డలు ఈ రోజుల్లో వింటున్నారా అంటే, మరి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏలి పిల్లలై ఉన్నారు, ఏలి కుమారులై ఉన్నారు. ఏలి కుమారులు దేవునికి ఇష్టంగా బ్రతకలేరు. ఏలి కుమారులు దేవునికి వ్యతిరేకంగా బతికి ఆయన ఉగ్రతను కొని తెచ్చుకోరు. ఏలి దేవునికి భక్తుడు, అతి సన్నిహితుడైనగా ఆయన కొనసాగిండు. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం ఆయనకి ఇష్టంగా బ్రతకలేరు. మరి ఆయన యుద్ధం జయించలేదేమో. కానీ ఇక్కడ చూస్తే ఒక పిల్లోని చూద్దాం, నేను ఎక్కువ సమయం తీసుకోను. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 21వ వచనం. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 21వ వచనం. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి సమర్పించుటకును మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్నా బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగ్గుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకొని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న పిల్లోని మనం చూస్తూ ఉన్నాము. ఆమె చరిత్ర మన అందరికీ తెలుసు. ఆమె గొడ్రాలై ఉండి అనేకుల చేత బాధింపబడుతూ ఉన్నది, అనేకుల చేత అవమానం పొందుతూ ఉన్నది, అనేక రోదనలతో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆమె ఒక తీర్మానం చేసుకున్నది, ప్రభువా నాకున్న ఈ నిందను తొలగించు, నాకున్న ఈ గొడ్రాలు తత్వంను తీసివేస్తే నాకు ఇచ్చినటువంటి సంతానం నేను నీకు ప్రతిష్ఠిస్తా అని ప్రమాణం చేసుకా ఉన్నాను. ఆమె చేసినటువంటి ప్రమాణము ప్రకారమే ఆమెకు దేవుడు కనికరించి ఆమెకు ఒక మగ శిష్యుని ఇచ్చినప్పుడు ఆమె మాట ఇచ్చినటువంటి ఆ మాట ఎంత గొప్పది మీరు నమ్మరు. నేను అది ఏకాంతంగా చదివినప్పుడు నా ఏడుపు ఆగదు. బాలుడైనటువంటి చిన్న పిల్లోడే పాలు మరొక ముందుకే తన తీర్మానమును గుర్తు చేసుకుంది. ఆ తల్లి పాలు విడవక ముందుకే ఆ మాట గుర్తు చేసుకుంది. తన భర్తతో చెప్తుంది, నేను తీర్మానం యేసయ్య దగ్గర చేసుకున్నా, నాకు అందుకే ఈ బహుమానం ఇచ్చిండు, నేను ఆ తీర్మానం నేను పూర్తి చేయాలంటే తన భర్త ఏమంటుంది తెలుసా, నీ మనసుకు ఎలాగూ నచ్చితే అలాగూ చెయ్యి అన్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అయితే హన్నా బిడ్డ పాలు విడవక నేను రాను, ఆ మొక్కుబడి చెల్లించిన బిడ్డ పుట్టింది. సంతోషంగా అందరు చుట్టాలతో భర్తతో ఆ యొక్క బంధువులతో వెళ్ళిండ్రు, ఆ యొక్క మొక్కుబడి చెల్లించారు. అందరూ సంతోషంగా, అమ్మా నీకు దేవుడు ఇచ్చిండ్రా, నువ్వు గొడ్రాలివి కాదురా, నువ్వు సంతోషమైన అందరి ముందు తల ఎత్తుకునేలాగా చేశారు. అందరూ అప్రిషియేట్ చేశారు. అందరూ భోజనాలు చేసి అందరూ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో తన భార్య అంటుంది, నేను దేవునికి ఇచ్చినటువంటి మాట, మనం దేవుడికి ఇచ్చినటువంటి మాటను మనం మర్చిపోతున్నామేమో, ఆ మాటను మనం గుర్తు చేసుకోవాలా. ఆమె అందరూ సంతోషంగా ఇంటికి వెళ్తుంటే ఈమె కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పిల్లని ఎత్తుకొని ముద్దులాడుకుంటే ఇంటికి వెళ్ళలేదు. ఆమె ఏమన్నది, నా దేవునికి ఇచ్చినటువంటి మాట నేను ఆ మాట నెరవేర్చాల. నా పిల్లోడు పాలు మర్చి దేవుని సన్నిధిలో నిలిచినట్టుగా నేను దాన్ని అలవాటు చేసేటటువంటి ప్రాంతంలో నేను ఉంటా కొద్ది రోజులు ఇక్కడ. బహుశా పాలు మరవాలంటే సంవత్సరమా, ఎన్ని సంవత్సరం అవుతుందా, 2 సంవత్సరాలా, 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయి ఉండొచ్చు. పాలు మర్చే వరకు ఆమె దేవుని సన్నిధానంలో ఆ పిల్లోడు నిలిచేటట్టు అలవాటు అయ్యేటట్టుగా ఆమె అక్కడున్నది. మొట్టమొదటిగా ఆమె ఆ పిల్లోడికి అలవాటు చేపించింది దేవుని సన్నిధిని, దేవుని యొక్క ఆ యొక్క ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఆ పిల్లోడికి అలవాటు అయ్యేలాగా చేసింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవక్తకు అలవాటు అయ్యేలాగా చేసింది. చేసి పాలు మర్చినాక, పాలు మర్చేదాకుండి ఆమె బాధ్యతను నెరవేర్చి ఆ తర్వాత ఆమె ఏం చేసింది, 23వ వచనమమ్మా. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును,
కాగా అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతను పెంచుచూ ఉండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుడిని ఎత్తుకొని హల్లెలూయా. ఆమె పాలు మాన్పించే వరకు ఆ ప్రాంతాన్ని పిల్లగాడికి ఏం చేసింది? అలవాటు చేసింది. మనం ఈ రోజుల్లో చాలా మటుకు చిన్నపిల్లల్ని నేను చూస్తూ ఉంటాను. చుట్టాలింటికి పోతూ ఉంటే చుట్టాలింటి దగ్గర పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలే ఉంటారు. బావొచ్చిండు బావాని బిలురా అని నేర్పిస్తూ ఉంటారు. తర్వాత అత్తొచ్చింది పిల్లని ఎప్పుడు ఇస్తుంది? అడుగురా అంటాడు. అలాంటి ఆ మాటలు నేర్పుతూ ఉంటాం మనం. అప్పుడే చిన్నగా ఉన్నప్పుడే అత్తొచ్చింది పిల్లని ఎప్పుడు ఇస్తుంది అడుగుమంటాం. అప్పుడే చిన్నపిల్లవాడు ఉంటాడు, చెడ్డ మాటలు నేర్పిస్తూ ఉంటారు. చిన్నపిల్లగాడే తంతాన్రా అని నేర్పిస్తూ ఉంటాం. మనం నేర్పవలసింది, మనం ఏ అలవాటు చేయాలా? మనం ఎవరిని చూసి విర్రవిగాల? మనం ఎవరిని చూసి ధైర్యంగా ఉండాలి? మనకు ఎవరు ధైర్యం? మనం ఈ రోజుల్లో మనకి భర్త ధైర్యమా? పిల్లలు ధైర్యమా? పిల్లల్ని మనం ఎలాగూ పెంచాం? ఎవరైనా వస్తే మనం నిజంగా, నేను యథార్థంగా చెప్తున్నా, నా కొడుకుని నేను ఇంతవరకు ఏ గొడవలో తీసుకపోలేదు. నాకు ఎన్ని గొడవలు అయినాయి ఫిబియా విషయంలో. నేను ఒకసారి గొడవపడ్డా కానీ నేను, నా భార్య, ఫిబియానే పోయేవాళ్ళం. ఎక్కడ పోయినా కానీ నా కొడుకుని తీసుకుపోలే. నేను ఈ గొడవలకు రారాని అనలే. ఏదున్నా నాతోటే అంతమైపోవాలన్నట్టుగానే ఉండే. మదర్ ప్రామిస్గా చెప్తా ఉన్నా, నా కొడుకు అందులోకి ఎంటర్ కావద్దు, ఏ గొడవలు పోవద్దు అన్నట్టుగానే నేను వాడిని ఇది చేసిన. అలాగే మనం ఈ రోజుల్లో చిన్నపిల్లల్ని మనం పెంచాల్సినటువంటి విధానం మనం నేర్చుకోవాలి. మనం పెంచేటటువంటి విధానమే వారికి తదుపరి యొక్క స్థితిని బలపరుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆ ప్రాంతాన్నంతా కూడా ఆ పిల్లోడికి అలవాటు చేసి, ఆ మెల్తమైనట్టుగా చేసి, పిల్లడు పాలు మరవగానే తన తల్లి ఏం చేసింది? తీసుకొని ఆ బలులకు కావాల్సినటువంటి, ఆ రోజుల్లో బలులు అంటే ఈ రోజుల్లో ఏంటి? గట్టిగా చెప్పండి తల్లులు. ప్రార్థనలు. ఆ రోజు బలులు, ఈరోజు ప్రార్థనలు. ఆ పాలు మార్వగానే ఆమె ప్రార్థన చేసి తీసుకుపోయింది ఏలి దగ్గర తీసుకుపోగానే చిన్న బాలుడు కింద ఉంటుంది. చిన్న బాలుడు, ఆయనకేం తెలియదు. వాళ్ళమ్మ ఏలి ప్రవక్త గారు వచ్చారు, ప్రెజలాడి చెప్పని కూడా అనలేకుండా వచ్చిన డౌట్. ఆడికి వెళ్ళగానే బాలుడైన సమయాలు సాష్టాంగ నమస్కారం పడ్డాడట. ఎందుకంటే మొట్టమొదట తన తల్లి తీర్మానము ఆ బిడ్డని నమస్కారం చేసేలా చేసింది, దేవునికి లోబడేలా చేసింది, దేవునికి ఇష్టపడేలాగా చేసింది. మన తీర్మానం, మన ప్రార్థన, మన యొక్క ఆ ఆత్మీయ దాహము మన బిడ్డల్ని దేవునికి ఇష్టంగా జరిగేటటువంటి విధంగా చేస్తుంది. మొట్టమొదటిగా మనమే కోదాడవలసినటువంటిది. మీరు నమ్మరు, నేను యథార్థంగా ఇంతమంది ముంగట ఒప్పుకుంటున్నా. ఇది వీడియో కూడా వెళ్తుంది. నా దోషమే నా పిల్లల మీదకి వచ్చిందని నేను ఖచ్చితంగా నమ్ముతా. తల్లిదండ్రుల దోషం పిల్ల మీదకి వచ్చిందని. నేను నా బిడ్డ జీవితం పాడైపోయినప్పుడు నేను అనుకున్నా, నేను చేసినటువంటి నా యొక్క ప్రతి విధమైనటువంటి చర్య నా బిడ్డ మీదకి వచ్చిందని అనుకున్నా. దేవుని దగ్గర గోదాడుతూ ఉన్నా, ప్రభువా నన్ను క్షమించు. మనకు ఈ రోజుల్లో చాలామంది ఏదైనా సంఘటన జరిగినప్పుడు అది ఒప్పుకోరు, కానీ ఒప్పుకోవడమే దేవుడిచ్చినటువంటి మంచి మనసు. మన తప్పును మనం తెలుసుకోవాలా. మనకిక్కడ ఈ లోకంతో మనకేమీ రాదు. ఇక్కడ నిందించినా అవమానించినా మనం భయపడేది అవసరం లేదు. మనం నిత్యరాజ్యంలో ఆ దేవునితో ఉండాలి. ఉండటం కొరకే మనము ఈ లోకానికి పంపబడ్డాం. కేవలం నరులారా తిరిగి రండి అన్నాడు. అందుకే మీరు పరదేశులు అంటున్నాడు. మనం ఈ లోకంలో ఉన్నటువంటి శాశ్వతమైన పౌరసత్వాన్ని సంపాదించుకోవడానికి రాలేదు. శాశ్వతమైనటువంటి స్థితి మనకొద్దు. అందుకే దేవుడు ఒక చోట అంటాడు, మీరు శాశ్వతంగా భూమిని విక్రయించకండి. కేవలం యాత్రికుల వలె ఏదో మనం ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉండాలి, తిరిగి మనం పోవాలి. కనుక అటువంటి ఆ యొక్క స్థితి మనలో ఉండాలి. మన స్థితి సరైనదై ఉండి మనము దేవునికి ఇష్టలమై ఉంటే అప్పుడు మన పిల్లలు ఏమవుతారు? మనం చెప్పనవసరంలే, వాళ్ళే దేవునికి ఇష్టంగా వాళ్ళు పెరుగుతూ ఉంటారు. సాతాను చేత బంధకాలు ఉన్నాయేమో, మనం ఫస్ట్ జయించాలి. యేసయ్య దగ్గర పోరాడదాం. దయచేసి మనం ఒకనాడు పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు. వాళ్ళు చెరసాలలో బంధింపబడినప్పుడు సంఘమంతా ప్రార్థన చేసింది. చెరసాల సంఖ్యలు బద్దలైనాయి, భూమి పునాదులు కదిలినాయి. దేవుడు అంతటి గొప్ప దేవుడు. ఆయన నామంలో శక్తి ఉన్నది, ఆయన నామంలో జీవం ఉన్నది. మనం ఇంతవరకు తెలియక చేశామేమో.
ఇప్పుడైనా యేసయ్య దగ్గరికి తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గరికి వద్దాం. దేవుడు వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చి వాళ్ళు దేవుని అడుగుతున్నటువంటి ఆ ప్రశ్నకు దేవుడు ఏమంటాడు? వాళ్ళందరూ విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటాడు? అమ్మా, నిన్నెవరు శిక్షించలేదా? ఇక మీదట ఆ పాపం చేయకు. ఇంతవరకు చేసినవేమో తెలియక, ఇప్పుడు నేను చెప్తున్నా అది పాపం, ఇక చేయకు, ఇప్పటి నుంచి మంచిగా ఉండు అంటాడు. అలాగే ఈ రోజు వరకు మనకు తెలియకుండా ఉన్నదేమో, మన పిల్లలు మన కుటుంబం విచ్ఛిన్నం అవుతుందేమో, మనం చేసినటువంటి దోషంను బట్టి మన పిల్లలకి ఏదైనా అయ్యిందేమో. మనం దేవుని దగ్గర గోజాడదాం. ప్రభువా, నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను తండ్రి, నా పిల్లలు నీకు ఇష్టలుగా బ్రతుకున్నట్టుగా మేము యుద్ధం చేయాలయ్యా. ఆ యుద్ధం ఆనాడు ఆ మైదానంలో ఉంటే ఈరోజు మీ యుద్ధం ఎక్కడ ఉండాలా? ప్రార్థన స్థలంలో ఉండాలి. ఎన్ని గంటలకు ఉండాలా? 10:30, 11 డ్యూటీకి పోయేటప్పుడు. స్తోత్రం ప్రభువా, నా పిల్లలను నీ కంచెవే, నువ్వు పనివాడివి నాయనా కదా, నీ కంచెవే అంటాం, నువ్వు కాపుదల చేయ అంటాం. ఇంకో కొంతమంది ప్రార్థన చేస్తారు, నాకన్నా ముందు నువ్వు వెళ్ళా అంటారు. ఓ పనివాడు కూడా చేయడు మనకన్నా ముందు పోయి పని చేయంటే కదా, చేయరు. కానీ దేవునికి మనం అట్లా అంటాం కాదు. దేవుని దగ్గర గోదాడాల్సిన ఒక్కొక్క ప్రార్థనలు బైబిల్లో ఉంటాయి. దేవుడు అంటాడు, నా పిల్లలకు పెట్టవలసింది కుక్కలకు పెట్టానంటే, అవును ప్రభువా, నేను కుక్కనే. పిల్లలు తిన్న బల్ల మీదకి వెళ్ళి పడ్డ ముక్కలు కుక్కలు తింటాయ్యా, నేను కుక్కనే అంటే నీ విశ్వాసం గొప్పదయ్యా, నీ విశ్వాసం గొప్పదమ్మా. అలాంటి స్థితి మనలో ఉండాలి. యేసయ్య దగ్గర గోజాడే తత్వం ఉండాలి. నా పిల్లలను నువ్వు రక్షించు. నేను నిజంగా నేను ఈ లోకస్తురాల్ని కాదు, నేను నీ నామం పెట్టుకున్న బిడ్డను, నీ బిడ్డనయ్యా. నా పిల్లలు అలా కావడానికి వీల్లేదు తండ్రి. అనేకులకు మాదిరికరంగా ఉండాలయ్యా. నా పిల్లలు నీ సాక్షిగా బ్రతకాలయ్యా. ఒక విషయం చెప్తా, ఈ లోకంలో ఎవ్వరు నీతిమంతులు కాదు. ఈ లోకంలో ఎవ్వరు నీతిమంతులు కాదు అంటే ఇప్పుడున్న వాళ్ళు నీతిమంతులు కాదు అంటే కాదు, అప్పుడు నీతిమంతులు. ఎప్పుడు పుట్టక ముందుకు నీతిమంతులు ఎవరు కాదు. దేవుడు ఏమంటాడంటే, ఒక పాట ఎత్తుతారా బిడ్డ? యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా, యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా. ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. యాకోబు ఏమైండు? మోసగాడైపోయి ఇంటిని విడిచిపెట్టి పారిపోయిండు. వాళ్ళ అన్న చంపుతాడేమోనని, వాళ్ళ నాయన చంపుతాడేమోనని పారిపోయిండు. ఈరోజు మనం దేవుడు శిక్షిస్తాడని పారిపోయినాం, అక్కడి నుంచి పరదేశికి వచ్చాము. కానీ నా దేవుడు శిక్షించడానికి ఆయన ఇష్టపడట్లేడు, ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. చేయి జాపుతున్నాడు, నా దగ్గరికి రా బిడ్డ అని. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచిపెట్టిండు. యాకోబు ఆ సత్యం తెలుసుకుండు. ఆ సత్యం తెలుసుకొని యేసయ్య పాదాలు పట్టుకొని గోజాడిండు, పెనుగులాడిండు. ఆయన అడిగిండు, నీ పేరేంటి అన్నాడు. నా పేరు యాకోబు. యాకోబు అని పేరుకు అర్థం మోసగాడు. ఆయన ఏమన్నాడంటే, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఏమనబడు? ఇశ్రాయేలు. మనము ఆ తండ్రి దగ్గర మనం చేసిన పాపమును బట్టి మనము దేవుని దగ్గరికి వస్తే, ఇక మీదట నువ్వు మోసగాడివి కాదు, ఇక మీదట నువ్వు తాగుబోతువు కాదు, ఇక మీదట నువ్వు దొంగవు కాదు, ఇక మీదట నువ్వు వ్యభిచారివి కాదు, నువ్వు ఇశ్రాయేలువి. నువ్వు యేసయ్య దగ్గరికి మొదట రావాలి, ఆయన దగ్గర గోజాడాలి, పెనుగులాడాలి. మనం ఎప్పుడైతే పాపముతో పుట్టామో తిరిగి వెళ్ళేటప్పుడు పాపంతో పోకూడదు, ఇశ్రాయేలుగా పోవాలి. యాకోబును ఇశ్రాయేలుగా చేసి పంపించిండు, ఆయన ఇంటికి చేర్చిండు. మనల్ని కూడా ఇశ్రాయేలుగా చేర్చి ఇంటికి తీసుకెళ్తానంటున్నాడు. మనము వినకపోవడము మన దౌర్భాగ్యం. మనం యేసయ్య దగ్గరికి వెళ్ళేటప్పటికి మనము ఆ యొక్క నింద మన మీద ఉండొద్దు. యాకోబు అనే నింద మన మీద ఉండొద్దు, తాగుబోతనే నింద మన మీద ఉండొద్దు, తిరుగుబోతనే నింద మన మీద ఉండదు, దూషకుడు అనే నింద మన మీద ఉండొద్దు. మనం ఎలాంటి స్థితిలో ఉండాలంటే, వీళ్ళు ఇశ్రాయేలీలు. ఒకవేళ మనల్ని చూసినప్పుడు వాళ్ళకి ఎదుటి వాళ్ళకు చిన్న చూపు ఉండొచ్చు, మనది చేతగాని తనం అనుకుంటుండొచ్చు. కానీ ఆ పరలోకమందు ఒక రోజు చూసి వాళ్ళు అతిశయపడేటటువంటి ఆ స్థితి మనకు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు.
ఆ నిత్యరాజ్యంలో మనకి ఆ ధన్యతను ఇవ్వబోతా ఉన్నాడు. ఆ గొప్ప భాగ్యాన్ని దేవదూతలు సైతం తొంగి చూసేటటువంటి ఆ సంఘటన గొప్పగా ఉండబోతుంది. అక్కడ సూర్యకాంతులు ఉండవట, దేవుని మహిమయే వెలుగుగా వెదజల్లుతాడట. ఆ పాట ఎత్తండి బిడ్డ. దేవుని మహిమనే అక్కడ సూర్యకాంతులు ఉండవు, అక్కడ లైట్లు ఉండవు, ఎలక్ట్రిసిటీ బోర్డు ఉండదు. ఆ దగదగ మెరిసి ఆయన వెలుగులోనే ఆ ఒక్కసారి మనం సినిమాలు చూస్తుంటేనే, ఆ సినిమాలలో ఒక్కొక్క సీన్ చూస్తుంటేనే ఎటనో ఉంటుండే అప్పట్లో. ఆ పరలోక రాజ్యంలో ఆ వెలుగులో మనకి ఇవ్వబో ఆ భాగ్యాన్ని చూసుకుంటే ఎంత గొప్పగా ఆనందంగా ఉంటుంది. ఎత్తాలా బంగారు వీధులలో బహు సుందరమైనదట, రతనాల కాంతులతో దగదగ మెరియునట. బంగారు వీధులలో బహు సుందరమైనదట, రతనాల కాంతులతో దగదగ మెరియునట. పరిశుద్ధ నగరంలో ఆనందం పొంగునట, అందాల పురిలో ఆకలి ఉండదట. పరిశుద్ధ నగరములో ఆనందం పొంగునట, అందాల పురిలో ఆకలి ఉండదట. దేవుని మహిమాయే వెలుగును చెందునట, సర్వాధికారియే వెలుగమయుండునట. దేవుని మహిమాయే వెలుగును చెందునట, సర్వాధికారియే వెలుగమయుండునట. చూడాలని లేదా ఆ దేవుని పట్టణము, నీకు పాడాలని లేదా దేవదూతల గీతములు, నడవాలని లేదా బంగారు వీధులలో, కొలవాలని లేదా శ్రీ యేసుని పాదములు. ఏ కన్నులు చూడనివి, ఏ భాషకు అందనివి, వివరింపగలేనిది ఆ దేవుని రాజ్యము. ఏ కన్నులు చూడనివి, ఏ భాషకు అందనివి, వివరింపగలేనిది ఆ దేవుని రాజ్యము. అవును ప్రభువా, ఆ బంగారు వీధులలో ఆ భాగ్యమును మేము పొందుకోవాలి నాయన. ఆ ధన్యతను మేము విడిచిపెట్టుకోకూడని భాగ్యమని ఎంచుకోవాలయ్యా. తుచ్చమైన వాటిని మేము లక్ష్య పెట్టకుండా నిత్యమైన వాటి కొరకు ప్రయాసపడే ఆ జ్ఞానమును మాకు దయచేయి తండ్రి. అపవాదిగాడు నాయనా మమ్మల్ని సులువుగా చిక్కులు పెడుతూ ఉన్నాడు. వాటిని మేము గ్రహించలేకపోతున్నాం. నేను క్షమించను అంటున్నాము, ఏదైనా నేను చేస్తాను, కానీ ఈ మాట నేను క్షమించను, వీడిని నేను క్షమించను అనుకుంటున్నామేమో తండ్రి. అపవాదిగాడికి అయ్యా మా కొరకు పూర్తిగా తెలుసుకొని మా బలహీనత మీదనే వాడు దెబ్బ కొడుతున్నాడు, మీకు దూరము చేస్తున్నాడన్న విషయాన్ని మేము గ్రహించే జ్ఞానము దయచేయండి. మేము ఎందులో మీకు వ్యతిరేకులుగా ఉన్నాము నాయన, ఎందులో మీకు అయిష్టలుగా ఉన్నాము నాయన. అయ్యా మేము చిన్న పాపమే అనుకుంటున్నాము, అయ్యా పెద్దది పాపం అనుకుంటున్నాము, చిన్నది పాపము కాదనుకుంటున్నాము నాయనా. మీ సన్నిధికి రాకుండా చేస్తున్నటువంటి నాయనా ప్రతి విషయాన్ని మాకు బోధపరచు, మాకు బయలుపరచు ప్రభువా. అయ్యా మేము నాయనా మీ స్వారూప్యంలోనికి మార్చబడుటకు మీ శక్తిని ప్రసాదించయ్యా. దయచూపు నాయనా, నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను తండ్రి. మా కుటుంబం అంతా కూడా మీకు ఇష్టలుగా మారుటకు మొదట అడుగు మేము వేయాలి ప్రభువా. ఆ అడుగు మాదై ఉండాలయ్యా. మేము సమర్పించుకోవాలయ్యా, మేము తీర్మానించుకోవాలయ్యా, మేము ప్రతిష్ఠించుకోవాలయ్యా, మేము వాగ్దానము చేయాలయ్యా. నా కుటుంబం మార్చబడుటకు మొట్టమొదటిగా నేను వాగ్దానము మీ పాద సన్నిధిలో తీర్మానము చేసుకోవాలి. అట్టి తీర్మానమును నాకు నేర్పించు నాయన. అయ్యా నా కుటుంబాన్ని మార్చు నాయన, నా బిడ్డలను మార్చయ్యా. నా బిడ్డలు నాయన నీ అందు విశ్వాసములో సర్వసత్యములో స్థిరముగా నిలబడుటకు మాకు శక్తిని ప్రసాదించండి తండ్రి. అయ్యా మేము చేయవలసిన పనులు మేము తెలుసుకునేటకు, చెయ్యకూడనివి మేము తెలుసుకునేట మాకు జ్ఞానమును దయచేయండి అయ్యా. ఈ లోక జ్ఞానము వ్యర్థము నాయన, పరలోకపు జ్ఞానమును మాకు దయచేయండి అయ్యా. అట్టి అభిషేకము మాకు దయచేయండి ప్రభా. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయను ఆయన. అయ్యా దేవదూతలు సైతము తొంగి చూడగోరుతున్నటువంటి ఆ భాగ్యమును మేము పొందుకున్నటకు నాయనా మమ్మల్ని అర్హులుగా ఉండేటటువంటి ఆ అర్హతను మాకు దయచే ప్రభా. మీ దయ లేకుండా మేము పొందుకోలేమయ్యా, మీ కృప లేకుండా మేము పొందుకోలేమయ్యా.
అయ్యా ఈ లోకపు దీవెనలు అనుకుంటున్నాం, ఈ లోకంలో మేము స్థిరముగా ఉండటం మేము దీవెన అనుకుంటున్నాం, ఈ లోకంలో సంపాదన మేము దీవెన అనుకుంటున్నాం. కానీ నీతో ఉండటయే నాయన మా దీవెన, నీతో ఉండటయే అయ్యా మా ఆశీర్వాదము. మీతో ఉండే ఆ భాగ్యమును, ఆ ఆశీర్వాదమును మాకు దయచేయి నాయన. అయ్యా కూడి వచ్చిన ప్రతి బిడ్డను దయతో మాట్లాడు అయ్యా, వారితో మాట్లాడు, వారిని బలపరచు, వారిని స్థిరపరచు. అపవాదిగాడు విత్తుతున్న గురుగులను తీసివేయి నాయన. అయ్యా మీ తాకిడి ఈరోజు వారిని తాకండి అయ్యా. అయ్యా వారి మనోనేత్రాన్ని తెరవండి నాయన. మేము నాయన అపవాదికి బానిసలు కాక, వాడి మాటను వినక, మీకు విధేయులుగా బ్రతుకుటకు మాకు మంచి మనసును దయచే. నేను దీన మనస్కుడను, సాత్వికుడను, మీ కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకొనిడి అన్నావు. అయ్యా మాకు నేర్పించయ్యా, మీ దీన మనస్సు నాకు ఇవ్వు నాయన, సాత్వికపు హృదయము నాకు ఇవ్వు తండ్రి. అయ్యా కనికరించి కృప చూపు నాయన. అయ్యా కనికరించి విత్తబడిన వాక్యం అపవాదిగాడు దొంగిలించకుండా అయ్యా మేము జ్ఞాపకం ఉంచుకున్నటకు మాకు శక్తిని దయచేయి నాయన. ఒక రోజు వస్తున్నదయ్యా, ఈ వాక్యం మూయబడుతున్నదయ్యా. అయ్యా ఒకనొక దేశంలో మీ సువార్తను మూయించారయ్యా. అయ్యా పరిశుద్ధ లేఖనములను బ్యాన్ చేశారయ్యా. కానీ మాకు దొరుకుతున్న ఈ భాగ్యమును మేము విడిచిపెట్టక, మీరు దొరుకు కాలమందే మేము వెతుకుటకు సాయం చేయ్యా. అయ్యా ఒక దినం వస్తున్నదయ్యా, మేము ఎదలు గుద్దుకొని ఏడ్చే దినం వస్తున్నదయ్యా. అయ్యా అట్టి దినములో మేము ఉండకుండానట్లు ఈ క్షణమే మీ పాద సన్నిధిలో గోజాడుటకు, ఈ క్షణమే మీ పాద సన్నిధిలో స్థిరముగా నిలబడే శక్తిని మాకు ప్రసాదించి తండ్రి కనికరించిన ఆయన కృపచూపు రాజా సహాయము చేయండి అయ్యా. ప్రతి నీ బిడ్డ నీ దాసులను అయ్యా స్థిరమైన మనసు, సర్వసత్యములో గ్రహించే జ్ఞానమును ప్రతి బిడ్డకును కలుగజేయమని, విత్తబడిన వాక్యము నూరంతులు వేంతులుగా ఫలింపజేయమని నజరేయుడైన యేసయ్యా మీ నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రభువా, ఆమేన్. అందరం మోకరిద్దాం.